హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోష్నా వెల్నెస్. ఇవాళ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్యాట్ గురించి తెలుసుకుందాం. ఓకే, అసలు ఫ్యాట్ అంటే ఏంటి, మన బాడీకి వచ్చే అంటే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, మన బాడీలో ఫ్యాట్ ఎలా హెల్ప్ చేస్తుంది అనేసి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో ఫ్యాట్ అనేది ఒక మ్యాక్రోన్యూట్రియంట్. సో ఈ ఫ్యాట్ కూడా 3 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఆ 3 టైప్స్ అనేవి సాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఉంటుంటాయి. 3 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి మనం తీసుకున్న ఫుడ్లో ఎవ్రీడే. బట్ ఎక్కువ ఈ సాచురేటెడ్ ఫ్యాట్ అనేవి దేంట్లో చూస్తూ ఉంటామంటే ఎక్కువ డైరీ ప్రోడక్ట్స్లో చూస్తూ ఉంటాం. చీజ్, బటర్లో కానీ, మిల్క్లో కానీ, చికెన్ స్కిన్లో కానీ ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం సాచురేటెడ్ ఫ్యాట్ అనేది. సో ఈ సాచురేటెడ్ ఫ్యాట్ అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే మన బాడీలో హార్మోన్స్ అనేవి బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఏంటంటే ఇంకా ప్లస్ ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకున్నా కానీ ప్రాబ్లమే. ఎందుకంటే మన బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఉంటుంటాయి. సో గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ చేస్తుంటాయి, అంటే తగ్గిస్తూ ఉంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంటాయి, అంటే పెంచుతూ ఉంటుంది. ఎక్కువ సాచురేటెడ్ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల ఇలా అవుతూ ఉంటుంది. సో దీనికి మెయిన్ ఫంక్షనింగ్ ఏంటంటే హార్మోన్స్ని బూస్ట్ చేయడానికి. సో హార్మోన్స్ని బూస్ట్ చేయడం వల్ల చాలా చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ సాచురేటెడ్ ఫ్యాట్ అనేసి. అలా అనేసి ఎక్కువ తీసుకోకూడదు, సాచురేటెడ్ ఫ్యాట్ లిమిటెడ్గా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అన్సాచురేటెడ్ ఫ్యాట్. సో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్ అనేసి అర్థం. గుడ్ ఫ్యాట్ ఎందుకు గుడ్ ఫ్యాట్ అంటున్నామంటే మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, హార్ట్ హెల్త్ ఫంక్షనింగ్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది. అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఏంటంటే పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేవి ఉంటుంటాయి. సో మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే ఎసెన్షియల్ టైప్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటుంటాయి. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎందుకు మనం ఎవ్రీడే తీసుకోవాలి అంటే ఫుడ్ రూపంలో. సో ఎందుకంటే మన బాడీ అనేది దానంతలే అదే ప్రొడ్యూస్ చేసుకోలేక, సో ఫ్యాటీ యాసిడ్స్ అందించడం వల్లనే ఫంక్షనింగ్ అనేది అవుతూ ఉంటుంది మన బాడీలో ఎక్కువ. సో ఏంటంటే మెయిన్గా దేంట్లో చూస్తూ ఉంటామంటే ఈ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ నట్స్లో చూస్తుంటాం. వాల్నట్స్లో కానీ, లైక్ ఆల్మండ్స్లో కానీ, లేకపోతే ఇంకా ఎవ్రీడే ఫిష్ ఆయిల్‌లో కానీ, లేకపోతే ఇంకా ఫ్లాక్స్ సీడ్స్‌లో కానీ, ఆలివ్ ఆయిల్‌లో చూస్తూ ఉంటాం అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది. సో ఎవ్రీడే మనము ఫుడ్ రూపంలో డైట్ ఏ రూపంలో ఇస్తూ ఉంటామో, సో మంచి న్యూట్రియంట్స్ ఉన్న దాంట్లో ఎవ్రీడే ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బాడీకి అందిస్తూ ఉండాలి. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్ అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్, omega-9 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అంటుంటాం కదా. సో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువ మనము రా నట్స్‌లో చూస్తూ ఉంటాం. సో ఎక్కువ రా నట్స్ అనేవి ఎప్పుడు మన బాడీకి అందిస్తూ ఉండాలి. ప్లస్ ఇంకేంటంటే హోల్ ఎగ్ ఉంటుంది కదా, బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాం ఎవ్రీడే 2 ఎగ్స్ తీసుకోవాలి. సో ఎవ్రీడే 2 ఎగ్స్ తీసుకోవాలి. ఎవ్రీడే హోల్ 2 ఎగ్స్ అంటే మొత్తం బాయిల్డ్ ఎగ్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఎవ్రీడే 2 ఆర్ 1 ఎగ్ తీసుకుంటూ ఉండాలి. బట్ ఇంకేంటంటే ఎగ్ యాల్క్ ఉంటుంది కదా, ఆ యాల్క్‌లో మంచి అన్సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటుంటాయి దాంట్లో. సో ఎవ్రీడే 2 తీసుకోవచ్చు. ఎవరైతే బాగా హెల్తీగా ఉన్నారో మాత్రమే వాళ్ళే తీసుకోవాలి ఎవ్రీడే 2 ఎగ్స్ ఆర్ 1 ఎగ్ అన్నా. ఎవరైతే బీపీ కానీ, లేకపోతే హార్ట్ హెల్త్‌తోని, కొలెస్ట్రాల్ లెవెల్స్‌తోని ఎవరైతే అన్‌హెల్తీగా సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం వీక్లీ వన్స్ హోల్ ఎగ్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఆల్క్ అనేది మన బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో అలా అనేసి ఎవ్రీడే మనము అన్సాచురేటెడ్ ఫ్యాట్ కూడా ఎక్కువ తీసుకోకూడదు, లిమిటెడ్‌గా తీసుకుంటూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్స్. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి అంటేనే ఒక బ్యాడ్ ఫ్యాట్ అనేది అర్థం. బ్యాడ్ ఫ్యాట్ ఎందుకంటే టోటల్‌గా అవాయిడ్ చేయాలి. ఈ బ్యాడ్ ఫ్యాట్ అనేది టోటల్‌గా అవాయిడ్ చేయాలి. ట్రాన్స్ ఫ్యాట్స్ అంటేనే టోటల్‌గా అవాయిడ్ చేయాలి. ఎందుకు ఎందుకు అవాయిడ్ చేయాలంటే ఇది ట్రాన్స్ ఫ్యాట్స్ ఎందుకు యూజ్ చేస్తారు ఫస్ట్. అసలు ట్రాన్స్ ఫ్యాట్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఏదైనా ప్రొడక్ట్స్ కానీ డ్యూరబిలిటీ ఎక్కువ రోజులు ఉండడానికి
సో ఎక్కువ రోజు ఉండడానికి దాంట్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్ అనేది యూస్ చేస్తారు దాంట్లో. సో అలా అనేసి ఎక్కువ దేంట్లో చూస్తామంటే ఎక్కువ ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఫ్రైడ్ ఫుడ్స్ లో కానీ, లేకపోతే బేకరీ ఫుడ్ ఐటమ్స్ లో కానీ, రెస్టారెంట్ లో కానీ చూస్తూ ఉంటాం ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి. ప్లస్ ఇంకా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం తీసుకున్న ప్రోడక్ట్స్ మీద ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఇంగ్రీడియంట్ ఉంటుంది. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి జీరో ఉన్నా కింద ఇంగ్రీడియంట్స్ లో హైడ్రోజనేటెడ్ ఆయిల్ తోని ప్రిపేర్ చేసిన ప్రోడక్ట్ అని కూడా నార్మల్ గా ఇంగ్రీడియంట్స్ లో ఉంటుంది. సో దాంట్లో కూడా హైడ్రోజనేటెడ్ ఆయిల్ లో కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్ అనేది ఎలా తయారైందంటే ఎవ్రీడే వెజిటేబుల్ ఆయిల్ లో బాగా హీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ లాగా ఫామ్ అవుతుంది. సో గ్యాస్ లాగా ఫామ్ అవ్వడం వల్ల 2-3 డేస్ అలానే పెట్టి, సో అదే నార్మల్ గా ఎక్కువ మనం హోటల్స్ లలో చూస్తూ ఉంటాము, రెస్టారెంట్స్ లో చూస్తూ ఉంటాము. మనం ఎవ్రీడే తీసుకున్న ఫుడ్ లో కూడా ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటుంటాయి. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనే ఫుడ్ ఎక్కువ రోజు ఉండడానికి, డ్యూరబిలిటీ ఎక్కువ రోజు ఉండడానికి, పాడవకుండా ఉండడానికి ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. అలా అనేసి ఎక్కువ ట్రాన్స్ ఫ్యాట్స్ తినడం వల్ల రోజు రోజుకి అన్హెల్దీగా అయిపోతుంటున్నాం. దానివల్ల బ్యాడ్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది మన బాడీలో. ప్లస్ ఇంకేంటంటే అసలు ఫ్యాట్ ఎందుకు మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది అని అంటే ఎందుకు యూజ్, అసలు ఫ్యాట్ ఎందుకు ఇంపార్టెంట్ మన బాడీలో అంటే మన హార్ట్ హెల్త్ కి, మన బ్రెయిన్ హెల్త్ ఫంక్షనింగ్ కోసం హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ ఫ్యాట్ అనేది. ఎందుకు బ్రెయిన్ హెల్త్ కి, హార్ట్ హెల్త్ కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బ్రెయిన్ అనేది 60% ఆఫ్ బ్రెయిన్ అనేది 60% ఆఫ్ ఫ్యాట్ తోని తయారైనది. సో ఎందుకంటే మన బ్రెయిన్ లో కూడా కొన్ని న్యూరాన్స్ ఉంటాయి. సో ఆ కమ్యూనికేషన్ అవ్వాలన్నా, లేకపోతే ఫంక్షనింగ్ అవ్వాలన్నా కానీ, దానికోసం అన్నా కానీ ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా చాలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది, బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఫ్యాట్ అనేది అందుకు ఇంపార్టెంట్, ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకేంటంటే ఈ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మన బాడీలో వామ్ని, అంటే ఎక్కువ వేడిగా ఉంచడానికి హెల్ప్ అవుతుంటుంది ఈ ఫ్యాట్ అనేది. ప్లస్ ఇంకా మన బాడీలో కూల్ టెంపరేచర్ ఉన్నా కానీ ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ ఫ్యాట్ అనేది. ప్లస్ ఇంకా స్కిన్ హెల్దీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది ఫ్యాట్ అనేది. ప్లస్ ఇంకా ఏంటంటే మనము తీసుకున్న ఫ్యాట్స్ లో కానీ, ఇంకా మనం ఫ్యాట్ అనేది వాటర్ సాల్యుబుల్ ఉంటుంది, ప్లస్ ఇంకా వాటర్ సాల్యుబుల్ ఉంటుంది, ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటుంది. సో ఫ్యాట్ సాల్యుబుల్ అనేది దీంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ అనేది ఏడిఈకే అనే విటమిన్స్ ఉంటాయి కదా. సో ఏడిఈకే అనే విటమిన్స్ ఎవ్రీడే మనం తీసుకున్న ఫుడ్ లో ఏడిఈకే విటమిన్స్ ఉంటే, దాంతో పాటు ఫ్యాటీ ఫుడ్స్ ఉంటే మన బాడీకి అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది మన బాడీ. ప్లస్ ఇంకా ఏంటంటే ఒకవేళ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకుండా జస్ట్ విటమిన్స్ మాత్రమే తీసుకుంటే, తీసుకోకపోయినా మన బాడీకి అనేది సపోర్టివ్ గా అనేది ఉండదు. సో ఫ్యాటీ ఫుడ్స్ తో పాటు విటమిన్స్ తీసుకోవాలి. సో ఫ్యాటీ ఫుడ్స్ తోని విటమిన్స్ తీసుకుంటే మన బాడీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ప్లస్ వితౌట్ ఫ్యాటీ యాసిడ్స్ కాకుండా ఓన్లీ విటమిన్స్ మాత్రమే తీసుకుంటే మన బాడీ అనేది, మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది అబ్జర్వ్ చేసుకోదు. సో అలా అనేసి ఎవ్రీడే మనం తీసుకున్న ఫుడ్ లో కంపల్సరీ ఫ్యాటీ ఫుడ్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. అలా అనేసి ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోకూడదు. ఎందుకంటే నార్మల్ గా మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ ప్లస్ ప్రోటీన్ ఈచ్ 1 గ్రామ్, అంటే పర్ డే 1 గ్రామ్ తీసుకుంటే దాంట్లో 4 క్యాలరీస్ ఉంటుంది. బట్ పర్ డే 1 స్కూప్ తీసుకున్నా కానీ, అంటే 1 గ్రామ్ పర్ డే 1 గ్రామ్ ఫ్యాట్ తీసుకుంటే 9 క్యాలరీస్ ఉంటుంది. సో ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ డబల్ గా ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా అనేసి ఎక్కువ ఫ్యాట్ అనేది తీసుకోకూడదు. ప్లస్ ఇంకేంటంటే ఎవ్రీడే ఫ్యాటీ ఫుడ్స్ ఎంత ఫ్యాట్ తీసుకుంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ ని అంత కరిగించాలంటే క్యాలరీస్ అనేవి లో క్యాలరీస్ తీసుకుంటుండాలి. సో ఏంటంటే మనం ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎక్కువ డైజెషన్ కూడా అవ్వదు.
డైజెషన్ ఎక్కువ అవ్వకపోవడం వల్ల కూడా మనం తక్కువ ఫుడ్ ఇంటేక్ చేసుకుంటూ ఉంటాం. తక్కువ ఫుడ్ అంటే లో క్యాలరీస్ అనేవి ఇంటేక్ చేసుకుంటూ ఉంటాం. ప్లస్ ఇంకేంటంటే ఎవ్రీడే మంచి న్యూట్రియన్స్ ఉన్న వాల్యూ వంటి ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. దీంతో పాటు కూడా ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇంకా మన బాడీలో ఫ్యాట్ ఎలా పెరుగుతుంది అనంటే, ఇంతకుముందు కార్బోహైడ్రేట్స్ వీడియోలో చెప్పాను. ఫ్యాట్ ఎలా పెరుగుతుందనంటే, నార్మల్ గా మనం తీసుకున్న కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్ లోకి మారడం వల్ల తర్వాత ఎనర్జీలోకి మారుతుంది అనేసి చెప్పాను. సో ఆ ఎనర్జీని స్టోర్ చేయలేక మిగతాది అంతా మన సెల్స్ లోకి నార్మల్ గా మారిపోవడం వల్ల ఫ్యాట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో దాంట్లో మనము బ్యాడ్ ఫ్యాట్ అనేది చెప్పొచ్చు. సో అలా ఎక్కువ ఫ్యాట్ తీసుకోవడం వల్ల రోజు రోజుకి ఫ్యాట్ అనేది మన బాడీలో ఎక్కువ అయిపోతుంటుంది. అలా అనేసి ఎవ్రీడే పర్ డే వచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్స్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1800 క్యాలరీస్ తీసుకుంటే దాంట్లో 45 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఎవ్రీడే మన బాడీకి అనేది అందిస్తూ ఉండాలి. అది కూడా మంచి న్యూట్రిషన్ వంటి ఫుడ్ ద్వారా, అంటే మంచి విటమిన్స్, మినరల్స్, మంచి మ్యాక్రో న్యూట్రియన్స్ వంటి న్యూట్రిషన్ ఉన్న వంటి వాల్యూస్ ఉండడం వల్ల మంచి ఫ్యాటీ ఫుడ్స్ అనేవి అందిస్తూ ఉండాలి. మన బాడీ ఏదైతే అబ్జర్వ్ చేసుకుంటుందో ఆ ఫ్యాటీ యాసిడ్స్ ఫుడ్ అనేది అందిస్తూ ఉండాలి. సో అలాంటి మంచి ఫుడ్ అందించడం వల్ల, రోజు డైట్ అనేది మెయింటైన్ చేయడం వల్ల కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ప్లస్ ఇలాంటి ఫుడ్స్, హెల్దీ ఫుడ్స్ తీసుకోవచ్చు. ప్లస్ ఇంకా హెర్బల్ లైఫ్ లో కూడా మంచి ఫ్యాట్ కావాలి అంటే, సో మన లూయిస్ అండ్ ఇగ్నోరో మంచి ప్రోడక్ట్ కనిపెట్టాడు. ఏంటంటే లైఫ్ లైన్ అనే సప్లిమెంట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇది మన బ్రెయిన్ కి, మన బ్రెయిన్ హెల్త్ కానీ, లేకపోతే మన హార్ట్ హెల్త్ కానీ, మన హెయిర్ కి కానీ, మన స్కిన్ కి కానీ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ప్లస్ ఇంకా ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా సపోర్ట్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. ప్లస్ ఇంకా ఫ్యాట్ కూడా మన వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా 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 సపోర్ట్ అవుతుంది. అది కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్ అనేది చాలా సపోర్ట్ అవుతూ ఉంటుంది మన బాడీకి, ఎందుకంటే దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి. సో ఈ ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారంటే, సప్లిమెంటల్ ఫుడ్ ఇది. సో ఫుడ్ రీప్లేస్మెంట్ ఫుడ్ ఇది. ఏంటంటే ఈ సప్లిమెంట్ అనేది సాల్మన్ ఫిష్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఫుడ్ ఇది. సో ఎవ్రీడే 3 సప్లిమెంట్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో మెయిన్ గా షేక్ అండ్ ఫ్రెష్ తో పాటు తీసుకుంటుంది. అలా అయితేనే మనకు రిజల్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వెయిట్ లాస్ అవడానికి సపోర్ట్ అవుతుంది. హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండడానికి చాలా సపోర్ట్ అవుతుంటుంది. దీంట్లో కూడా సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ ఫుడ్ అనేది ఉంటుంది. సో ఏంటంటే దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది ఉండదు. ఓన్లీ సాచురేటెడ్, అన్సాచురేటెడ్, పాలిసాచురేటెడ్, మోనోసాచురేటెడ్ ఫుడ్ అనేది ఉంటుంటుంది దీంట్లో. సో ఎవ్రీడే ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మన బాడీలో కొన్ని ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా సపోర్ట్ అవుతుంది. సో ఈరోజు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమై ఉండొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఏంటంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.